నేను మీ వీడియో చూసి నేను ఏఎంహెచ్ రిపోర్ట్ చేయించుకున్న టెస్ట్ 0.54 ఉంది. నా ఎక్స్తో నేను ప్రెగ్నెంట్ కాగలనా అని ఒక డౌట్ మేడం. మీ వీడియో చూసి నేను మీ హాస్పిటల్ కూడా వచ్చాను. మీ ఏజ్ 34 ఇయర్స్. ఓకే. ఫస్ట్ అయితే నేను స్కాన్ చేసి మీ గర్భసంచి ఎలా ఉంది చూడాలి. మళ్ళీ అండాశయంలో రిజర్వ్ అండకణాల బ్యాంక్ అంటాం, అదెంత ఉంది చూద్దాం. ఓకే. ట్యూబ్ టెస్ట్ ఏమైనా అయిందమ్మా? చేయించుకున్నాం మ్యామ్, నార్మల్ ఉందని చెప్పారు. ఓకే. మళ్ళీ హస్బెండ్ సిమెన్ అనాలిసిస్ అయిందా? చేయించుకున్నాము, నార్మల్ ఉందని చెప్పారు. కాకపోతే మీ దగ్గర కూడా ఒకసారి చేయించుకో. ఓకే. ఏఎంహెచ్ తక్కువ ఉంది అంటే అదే నేను చెప్పాను కదా, ఫస్ట్ ఆంట్రల్ ఫాలికల్ కౌంట్ ఎలాగుంది చూద్దాము. మంచిగా ఉంది, మీరు ఆల్రెడీ న్యాచురల్ గా ట్రై చేశారు కాబట్టి ఒక నెక్స్ట్ స్టెప్ తీసుకుందాం IUI అలాగా. బట్ ఏఎంహెచ్ తక్కువ ఉంది అంటే మీరు అసలుకే ప్రెగ్నెంట్ కాదు అని ఏం కాదు, మీ ఓన్ ఎక్స్ తో ప్రెగ్నెంట్ అవ్వచ్చు. ఓకే. సో కానీ ఏమవుతుంది అంటే ఏఎంహెచ్ తక్కువ ఉంది అంటే క్వాలిటీ తక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. ఓకే. సో ప్రెగ్నెన్సీ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఒక 2 times IUI చేసి చూద్దాం, కాలేదు అంటే IVF లో కూడా ట్రై చేయవచ్చు. సక్సెస్ రేట్ కొంచెం తక్కువ ఉంటుంది కానీ 0% అయితే ఉంటుంది. ఓకే.